వాళ్ళు మనం చేసుకోబోయే రెసిపీ వరిపిండితో టిక్కీ. చాలా సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. వరిపిండి 1 కప్పు, మైదాపిండి 1/2 కప్పు, మజ్జిగ 1 కప్పు, జీలకర్ర 2 టీ స్పూన్లు, కారం 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, సన్నగా తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన కొత్తిమీర 1, ఆయిల్ 2 లేక 3 టీ స్పూన్లు. టిక్కీలు తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి దానిలో మజ్జిగను పోసుకోవాలి. తగినంత ఉప్పును వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. కొత్తిమీరను వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కలుపుతూ వరిపిండిని వేసుకోవాలి. అలానే మైదా పిండిని కూడా వేసుకోవాలి. వరిపిండిలో సగం క్వాంటిటీ. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా పెరుగును వేసి చక్కగా మృదువుగా టిక్కీలకు సరిపడే పిండిలా దీన్ని తయారు చేసుకోవాలి. పిండి రెడీ అయిపోయింది. కొద్దిసేపు చల్లారనిచ్చి టిక్కీలను తయారు చేసుకుందాం. ఇప్పుడు చేతికి నూనెను రాసుకుని టిక్కీలను చేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి దానిపై ఇందాక మనం తయారు చేసి ఉంచుకున్న టిక్కీలను వేసి కాల్చుకోవాలి. సన్నని మంటపై కాల్చుకోవాలి. టిక్కీని కొద్దిగా పల్చగా చేసుకోవాలి. కొంచెం 15 నిమిషాలు టైం పడుతుంది. 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి. అదేవిధంగా బ్రెడ్లో పెట్టుకుని కూడా తినచ్చు. తప్పకుండా టిక్కీలను ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉమెన్ స్పెషల్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.